హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. ముందుగా చికెన్ వాష్ చేసి పెట్టుకోవాలి. దాంట్లోకి 2 ఆనియన్స్ ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి. దాంట్లోకి ఒక పచ్చిమిర్చి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. చికెన్ని ఫ్రై చేస్తున్నా కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. దాంట్లో బగారాకు, చెక్క, యాలకులు, షాజీరా, లవంగాలు వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌనిష్ కలర్లోకి రావాలి. దాంట్లో కొన్ని పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక టమాటో వేసుకొని టమాటో మగ్గే వరకు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని దాంట్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ దాంట్లో వచ్చే వాటర్తోనే ఫ్రై చేసుకోవాలి. ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చూడండి, మంచిగా కలుపుకొని దాంట్లో టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మంచిగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ దాంట్లో వాటర్ వచ్చేస్తాయి. సాల్ట్ వేసినాం కాబట్టి దాంట్లో వచ్చే వాటర్తోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వాటర్ కొంచెం వచ్చిన తర్వాత దాంట్లోకి 2 స్పూన్స్ కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం 1 స్పూన్ ఎక్కువ వేసుకోండి. చూసారు కదా, మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయినట్లే. వాటర్ కూడా ఇంకిపోయినాయి మొత్తం. ఇప్పుడు దాంట్లోకి కొంచెం గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చి కొంచెం అడుగంటేటప్పుడే అయిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ. Thanks for watching. Please subscribe.